కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ లూటీ చేసింది. ఆ పార్టీని కాంగ్రెస్ కాపాడుతోంది. వరంగల్ సభలో మోదీ ఆరోపణలు. అంబానీ అదానీ నుంచి ఎంత తీసుకున్నారు? రాత్రికి రాత్రే విమర్శలు ఎందుకు ఆగిపోయాయి? వేములవాడ సభలో కాంగ్రెస్ కు మోదీ సూటి ప్రశ్న. హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెసే గాడిద గుడ్డు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి చీటింగ్. తెలంగాణ సర్కార్పై బండి సంజయ్ ఆరోపణలు. మాది డబల్ ఆర్ కాదు, మీది డబల్ ఏ ట్యాక్స్. బీజేపీది అదానీ అంబానీ ట్యాక్స్. 10 ఏళ్లు వారికి దోచిపెట్టారన్న మంత్రి కోమటిరెడ్డి. రిజర్వేషన్లు ఎవరూ తొలగించలేరు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఆరోపణలు. అబద్ధాలతో ప్రజల్ని నమ్మించలేరన్న కిషన్ రెడ్డి. ఈ ఎన్నికల్లో బీజేపీకి టెర్రరిస్టుల మధ్య పోటీ. కాంగ్రెస్ కు మాతృ సంస్థల పీఎఫ్ఐ, సిమీలు మారాయి. సంఘ విద్రోహ శక్తులు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నాయన్న అరవింద్. కృషాంక్ పెట్టిన సర్క్యులర్ తప్ప? దీనిపై రేవంత్ సమాధానం చెప్పాలి. ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారన్న కేటీఆర్. గోదావరి జలాలను తమిళనాడుకు తరలించే కుట్ర. రైతు భరోసాపై రేవంత్ దొంగ నాటకాలు. వేసినట్టే చేసి మళ్లీ ఆగేలా చేశారన్న జగదీష్ రెడ్డి. సంక్షేమ పథకాలు ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదు. మంత్రి కారుమూరి ఆరోపణలు. తనపై అనవసరంగా పెదనాన్న హత్య కేసు మోపారు. మా కుటుంబంలో కొందరు చంద్రబాబు ట్రాప్ లో పడ్డారు. ప్రజలు మాత్రం చంద్రబాబు ట్రాప్ లో పడొద్దన్న అవినాష్ రెడ్డి. టీడీపీ శ్రేణులు బరితెగించారు. దళిత హోంమంత్రి తానేటి వనిత మీద దాడి చేశారు. ఈ ఘటన వెనుక చంద్రబాబు దుష్ట పన్నాగం ఉందన్న వాసిరెడ్డి పద్మ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. రైతుల భూములకు ఈ యాక్ట్ రక్షణ ఇస్తుంది. ప్రజల్ని చంద్రబాబు తప్పుదో పట్టిస్తున్నారన్న మంత్రి కొట్టు. ఎన్నికల్లో ఇచ్చిన 99% హామీల్ని అమలు చేశాం. అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లుగా అమలు చేశాం. కుప్పం అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదన్న మంత్రి పెద్దిరెడ్డి. భానుప్రకాష్ పై మంత్రి ఆర్కే రోజా విమర్శలు. ఆయన స్మగ్లర్ల కోసం పనిచేస్తాడు. టీడీపీ ఇప్పుడు వెన్నుపోటు ప్రారంభమయ్యారన్న రోజా. ఈబీటీలను అడ్డుకోవడం వెనుక చంద్రబాబు హస్తం. పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా కుట్రలు. ప్రజలే గుణపాఠం చెప్పాలన్న వెలంపల్లి. 7వ దశ ఎన్నికలకు నోటిఫికేషన్. 7 రాష్ట్రాల్లో 57 లోక్సభ స్థానాలకు ఎన్నికలు. ఈ నెల 14 వరకు నామినేషన్ల స్వీకరణ. రేపు భువనగిరిలో అమిత్ షా పర్యటన. ఉదయం 9 గంటలకు బహిరంగ సభ. రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న కేంద్ర హోంమంత్రి. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల అభ్యర్థిగా ఖరారు. ప్రకటించిన అధిష్టానం. కాసేపట్లో రాజంపేట నియోజకవర్గంలో మోదీ పర్యటన. 35 ఎకరాల్లో కలికిర్లో బహిరంగ సభ. భారీగా జనాన్ని తరలించేందుకు కూటమి ఏర్పాట్లు. శ్రీరాముడి అక్షింతలపై అనుచిత వ్యాఖ్యలు. కూకట్పల్లిలో బజరంగ్ దళ్ కార్యకర్తల ఆందోళన. పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత. అంబేద్కర్ కోనసీమలో కొనసాగుతున్న హోం ఓటింగ్. వికలాంగులు, వృద్ధులకు ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం. పరిశీలించిన జిల్లా కలెక్టర్. ప్రచారంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. 10 ఏళ్లలో ఏం చేశారన్న చెప్పడం లేదు. మోదీపై కపిల్ సిబల్ ఆరోపణలు. కుల మత ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ ను కుట్రల్ని తిప్పికొట్టాలి. ఓటర్లకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పిలుపు. ఆస్ట్రాజెనెకా కంపెనీ కీలక నిర్ణయం. ప్రపంచవ్యాప్తంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉపసంహరణ. వ్యాక్సిన్ తయారీ, సరఫరా పూర్తిగా నిలిపివేత.